పసుపు వేసుకొని వీటిని ఉడకపెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టి. చూడండి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాజి పువ్వు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి పసుపు వేసి కలపాలి బాగా. చూడండి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది, అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకోవాలి. పసుపు వేసి ఉడికించాం కదండి, ఇవి వేసేసుకోవాలి ఇందులో. ఇదిగోండి ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కారం, ఇవన్నీ ఉప్పు కారం వేసి బాగా కలిపి పెట్టాం కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, అది వేసేసుకోవాలి. అంతే అండి, మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి ఇందులో. హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. చూడండి బిర్యానీ ఐటమ్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి, అవి వేసుకోవాలి.
ఒక ఆనియన్ కట్ చేసుకున్నాండి, అవి వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదండి, అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసానండి నేను. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఫ్రై అయింది కదా, ఇప్పుడు 2 టమాటాస్ వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మెత్తగా మగ్గిపోతుందండి. అప్పుడు ఎసరు పోసేసుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇవ్వండి, ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, ఒక లోట బాస్మతి రైస్ తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒక లోటన్నర వాటర్ వేసుకోవాలి. 1-1.5 వేసుకోండి. బాస్మతి రైస్ నానబెడతాం కదా, ఉడికిపోతాయి తొందరగానే. ఎసరు మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇందులో. మన టేస్ట్కి తగినంత ఉప్పు అండి. ఉప్పు వేసుకుని, ఉప్పు చూసుకుని రైస్ వేసేసుకున్నాం అండి. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుని కలుపుకొని ఉంటే ఉడికిపోద్దండి మెత్తగా. ఇవ్వండి, ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి. మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫ్రాన్స్ని వేసేసుకున్నాము. పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి.
మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను పైన. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి. అంతే అండి, మన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఉంటాం.